శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్రం 23వ భాగం 29/12/23. ఆయన పుస్తకంలో 3వ భాగంలో మనం ఉన్నాం. ఇప్పుడు విజయనగర నివాసం, విజయనగర పర్లాకి మిడిలో ఆయన ఉద్యోగం లెక్చరర్గా రావడం, ఆ తర్వాత విజయనగరం రాజాగారి కాలేజీలో లెక్చరర్ అవ్వటం మనకు తెలిసిన విషయాలు. ఆ తర్వాత అక్కడే వీరు మన గిడుగు వెంకట్రామూర్తి గారితో పరిచయం, ఇవన్నీ చెప్పుకున్నాం. విజయనగర నివాసం మొత్తం మీద విజయనగర కళాశాలలో పని నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను బోధించాల్సినవి కళాశాల శాఖలోని తరగతులు మాత్రమే. రోజుకి 2-3 గంటలు మాత్రమే నేను పనిచేయాలి. అలాగే నా పని తీరిన తర్వాత నేను ఇంటికి పోయి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ తీరిక సమయంలో నేను వ్యర్థం పుచ్చేవాడిని కాదు. బోధించాల్సిన సంగతులు గ్రహించటానికి నేను ఉద్గ్రంథాలన్నీ చదువుతూ ఉండేవాడు. పట్ట పరీక్ష తరగతికి బోధించాలంటే డిగ్రీ తర్కశాస్త్ర గ్రంథాలు, లాజిక్ సమగ్రంగా చదివా. ఆంగ్ల సాహిత్య బోధనాన్ని అవసరమైన గ్రంథాలన్నీ చదివా. ఆంగ్ల సాహిత్య బోధ తర్వాత నూతన గ్రంథ పఠనం నాకు నిత్య కర్మ అనుష్ఠానం, విశేష వ్యసనం కూడా అయింది. ఆ కళాశాలకు అంటి ఉన్న దగ్గరలో ఉండే పుస్తక భాండారం చాలా గొప్పది. నా బోధనా కార్యాన్ని పూర్తిపరుచుకొని నేను ఆ పుస్తక ఆగారాన్ని అంటే లైబ్రరీకి వెళ్ళి పీఠం వేసి కూర్చునేవా. నా కళ్ళకు ఇది వరకు కనపడని పుస్తకాలు ఎన్నో కనిపించాయి. అందులోని విశేషాలు గ్రోలటమే నాకు ముఖ్య కాలక్షేపం. అక్కడ నుండి నాకు కావలసిన పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చి అవి ముందేసుకొని ఇంట్లో కూర్చునేవా. ఈ కొత్త ప్రదేశంలో నాకు ఎక్కువ మంది పరిచితులు కాకపోవటం కూడా నా జ్ఞాన అభివృద్ధికి మరింత దోహదకారి. ఇలా నాకు జ్ఞాన సంపాద్య విషయంలో, బోధనా సౌకర్యం కొనగూర్చే విషయంలో ఇది వరకు చూసిన ప్రదేశాలన్నిటికంటే విజయనగరమే ఉత్తమంగా ఉండినా మరొక విధంగా అది నికృష్టం కూడా. ఇక్కడ దోమల బాధ విశేషం. సాయంకాలం చీకటి పడటం ఆలస్యం, దోమలు తేనెటీగలాగా ఝుమ్మని మూగుతాయి. పట్టణమంతా రైలు స్టేషన్కు మధ్య ఉండే పెద్ద చెరువు దోమలకు పుట్టే. పొలంలోని మురికి కాలువలు వాటికి రచ్చపట్టు. ఏమాత్రం అలుకడైనా నిద్రాభంగం పొందటం నాకు సహజం. విజయనగరంలో ఒక్కొక్కప్పుడు రాత్రులు జాగారమే. దోమతెర ఈ పొలంలో ఈ పురుగులకు అడ్డం కాదు. తెరలో నుండి ఎలాగో అలా దూరి 1-2 దోమలు తెల్లవారే వరకు సంగీతం వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి దోమదులు నిద్రాసక్తులైన వారికి రాత్రి నిరంతరం చెవులలో మేలు కొలుపు పాడుతూ, ముక్కు పుటాలలో నాట్యాలు సలుపుతూ, అరికాళ్లకు గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ఈ పీడ నుండి తప్పించుకోవటానికి నాకు దారి ఏం కనపడలా. అంతకంతకు నాకు మశక గానం సింహ గర్జనమై. ఈ బాధ వల్ల ఒక్కొక్కప్పుడు నాకు పగలు రాత్రి అయిపోయాయి. ఈ దోమల సంపర్కంతో ఈ పొలం ఇంత రోతగా ఉండేది. అనేక రోగాలు వైద్యులు వచ్చి కుష్టు, బోధకాలు, బృహద్బీజం అంటే బీజాలు పెరగటం మొదలైన వ్యాధులతో పీడితులైన అనేకులు నాకు రోజు కనిపించారు. ఈ వ్యాధుల నుండి తప్పించటానికి దోమకాడు పడకుండా మంచినీరు తాగటం ముఖ్య సాధనమని వైద్యులు చెప్పారు. ఆ కాలంలో
విజయనగరానికి నీటి వసతి లేదు. అక్కడ మంచినీటికి చెరువులే ఆధారం. ఆ చెరువు నీరు అపరిశుద్ధం. మంచినీళ్ల బావులు చాలా తక్కువ. అవి ఆ పట్టణానికి చాలా దూరంగా ఉండే. అందువల్ల విజయనగర నివాసం నాకు దుస్సహం అయింది. కళాశాలలో నాకు స్నేహితులేర్పడి అధ్యక్షుడైన రామానుజాచార్యులుగా నా మీద చాలా సదభిప్రాయం ఉన్నవారు. కళాశాలలో నేను ప్రథమ సహాయ ఉపన్యాసకుడవటం, కాల నిర్ణయ పట్టికలు వేసే పని, విద్యార్థుల ఆటలకు ఏర్పాటు చేసే పని నేనే చూడాల్సి. అధ్యక్షులు నేను అంటే ప్రిన్సిపాల్. కళాశాల తరగతులకు ఆంగ్ల భాషాధ్యాపకులు కనుక తరచుగా నేను ఆయన కలుసుకొని మాట్లాడేవాడు. ఆయన కూడా నూతన గ్రంథ పఠనం మీద ఆసక్తి కలవాడు. పుస్తక భాండాగారాన్ని కొత్త పుస్తకాలు తెప్పించే విషయంలో నేను చేసిన సూచనను ఆయన అంగీకరించేవాడు. మనశ్శక్తి పరిశోధన సమాజం ప్రచురణలో నేను చదివిన వినోదాంశాలు ఆయనకి చెప్పగా ఆయన ఆశ్చర్యంగా విని ఆ పుస్తకాలు తాను కూడా చదివి దానిలోని ఆ ముఖ్యాంశాలు కోటలోని రాణి సర్కారుల వారికి ఎరిగి చెబుతూ ఉండేవారు. సచ్చీలత, సహృదయతల ఆ మహానుభావుల ఈ పట్టణం ఆదర్శప్రాయుడవటం చేత ఆయనతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నాలాగే సహాయ ఉపన్యాసకులైన శ్రీమనపల్లి రామయ్య గారి నాకు వేగమే మనస్సు కలిసి ఆయన సరసుడు హాస్య సరసయుక్త అయినటువంటి మాటలు చెప్పటంలో నేర్పడి ప్రజలను గురించి, పుస్తకాల గురించి, సారస్యాల గురించి వ్యాఖ్యలు చేసి సావాసుల సౌఖ్యాబ్దిలో ఓళ్ళలాడింప సామర్థ్యం కలదు. కానీ తన కటువాక్య ప్రయోగం ఇతరులకు మనస్సుకు నొప్పిస్తుందని ఆయన బాగా తెలుసుకోలేకపోయి వాక్ సంబంధమైన అజాగ్రత్త వల్ల జనులతో కొందరితో ఆయన మీద వైరం ఏర్పడి కళాశాలలో ముఖ్య ఉపన్యాసకులైన వంగా మాధవరావు నాయుడు, వి వెంకటరాయ శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, ఏచూరి నరసింహం పంతులు నాకు శీఘ్రమే పరిచయం అయ్యారు. వీరిలో వెంకటరాయ శాస్త్రి గారికి నాకు సంబంధం బాగా. ఆయన తర్క మనశ్శాస్త్రాలలో ముఖ్య ఉపన్యాసం. తర్కంలో నేను ఆయన సహాయకుడు. పాఠ విషయాలు గురించే కాక నాకు ఇష్టమైన తత్వశాస్త్ర విషయాలు అనేక సార్లు మేము మాట్లాడుకున్నాం. ఆయన సాధు పురుషు, మితభాష, వెనకటి అధ్యక్షుడైన చంద్రశేఖర శాస్త్రి గారికి దగ్గర బంధు. కళాశాలలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన పినపర్తి సూర్యనారాయణ శాస్త్రి గారు నేను కొంతకాలం కొత్తపేటలో దగ్గరలో నివసించేవారు. పాఠశాల విషయాల గురించి మేము తరచుగా మాట్లాడేవారు. ఆ కాలంలో కళాశాలలోని 4 తరగతులు చిన్నగా ఉండటం చేత మేడ మీద గదుల్లోకి మార్చారు. విద్యార్థుల క్రీడల గురించి రామానుజాచార్యులు చాలా శ్రద్ధ వహించారు. కళాశాలకు అంటి విశాల స్థానం లేకపోవడంతో మైదానంలోని అయోధ్యకు వెళ్ళి విద్యార్థుల క్రికెట్, కాలిబంతి అనేవి ఆడేవారు. అందరి విద్యార్థుల చేత ఆటలాడించటానికి అధ్యక్షుల కోరిక కనుక వంతుల చొప్పున సహాయ ఉపన్యాసకులు 3 విద్యార్థుల ఆటలు తనిఖీ చేస్తుండే. కొంతకాలానికి విద్యార్థులచే ఆ రోజు వినోద పుస్తక పఠనం చేయించడానికి అధ్యక్షుడిగా ప్రిన్సిపాల్కి కుతూహలం కలిగి అది నాకు ఇష్టమే. విద్యార్థులను ఉపాధ్యాయుల గదుల్లోనే కూర్చుండబెట్టి వాళ్ళ చేత అక్కడనే పుస్తక పఠనం చేయించడం ఉక్తమని ఆయనకి తెలిసి కనుక ఈ పని మా మీద పడి అందువల్ల పని ఎక్కువై అధ్యాపకులు విద్యార్థులు మూలుగా సాగారు. ఉపాధ్యాయులు నిర్బంధ సహవాస సహాయం లేకే విద్యార్థులను వారి చదువులు సాముసత్యగా సహకరించుకోకపోతే పరిస్థితులు బాగా ఉంటాయని అందరూ అనుకోలేవు. కానీ చదువు సాగులు రెంటిని
విద్యార్థులు ఇష్టానికి వదిలేస్తే బొత్తిగా వదిలేస్తారని ప్రిన్సిపాల్ భయం. గుంటూరులోని ఉద్యోగం అయిపోయింది. నేను విజయనగరంలో ఉండే కాలంలోనే పర్లాకిమిడి విజయనగరంలో నా శిష్యుడు శ్రీ బుర్రా శేషగిరిరావు గారి నాయకత్వంలో ఆంధ్ర విద్యార్థుల ప్రథమ సమావేశం విజయనగరంలో జరిగింది. అప్పుడు కాకినాడ కళాశాధ్యక్షుడు వెంకటరత్న నాయుడు గారు ఆ సభకు అధ్యక్షుడు. ఆ సమావేశ సందర్భంలో విద్యార్థులలో అధిక సంచలనం కలిగించిన ఇంకొక సందర్భం ఆ నగరంలో కొద్ది కాలంలోనే జరిగింది. బంగ్లాదేశీయుడు సుప్రసిద్ధ వక్త అయిన బిపిన్ చంద్ర పాల్ ఈసారి రాజమహేంద్రంలో ఉపన్యాసిస్తూ ఆంధ్రదేశ సంచారం చేస్తూ విజయనగరానికి వచ్చారు. అక్కడ పురపాలక ఉద్యానవనంలో ఆయన చాలా గొప్ప ప్రసంగం చేశారు. దేశ స్వాతంత్రాన్ని గురించి, స్వదేశ ఉద్యమాన్ని గురించి ఉపన్యాసాలు ఆయన చేశారు. ఒకనాడు చాలా కళాశాల మంది విద్యార్థులు భావోద్రేకంలో బడేగాస్ ప్రసంగాలు వినటానికి వెళ్ళి దీనికి వారిని శిక్షించే విషయంలో రామానుజాచార్యులు గారు చాలా జాగ్రత్తగా ఉన్నారని నేను ఆయనను కొన్ని రోజుల క్రితం అభినందించి ఆ తర్వాత పాల్ గారు రాజమండ్రి వెళ్ళి అక్కడ ఉపన్యాసాలీయగా విపించదర్బారు. రాజమండ్రి కళాశాల విద్యార్థులు ఉద్రేక పూరితులు వందే మాతర చిహ్నాలు గల బిళ్ళల టోపీలు ధరించి కళాశాలకు వెళ్ళడం, ఆ కళాశాధ్యయన మార్క్ హంటర్ వాళ్ళని విధించిన కఠిన శిక్ష వంటి కఠిన పద్ధతులకు ఒప్పుకోకుండా మా కళాశాల సమధ్యకులు సమబుద్ధిగా ఉండడం ఇక్కడ మేము ఉపద్రవం వాటిల్లింది. కళాశాల పని నాకు బాగున్నా పట్టణ నివాసమే అంతకంతకు దుర్భరం. వేసవి కాలం దగ్గర కొద్ది నీటి ఎద్దడి, దోమల బాధ ఎక్కువ. ఈ బాధ ఎప్పుడు తీరుతుందా అని వేసి ఉన్న నరసాపురానికి పిఠాపురానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ పదవి ఖాళీ పడిందని తెలిసి నేను ప్రయత్నించాలని అనుకో ప్రథమ తరగతి కళాశాల బదిలీ ఇంకొక పాఠశాలకి వెళ్ళడం, స్వర్గలోక సుఖాన్ని వడిలి భూలోకం రావటం. కానీ ఈ దూర ప్రాంతంలోని కష్టాలకు గొప్ప పదవి అనుభవించటం కంటే స్వదేశంలో సామాన్య స్థితిలో ఉండి సౌఖ్యం పొందటం మంచిది కదా. పిఠాపురం సంగతి అడుగగా వెంకటరత్న నాయుడుగా తమ కళాశాలకు అంటి ఉన్న పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయ పదవి మాట్లాడతాను రమ్మన్నారు. నేను కాకినాడ వెళ్ళా. మా బావమరి సకుటుంబంగా అక్కడే ఉన్నాడు. మేము వెళ్ళి వారందరితో సంతోషకరమని చెప్పారు. నాయుడు గారిని కలిసి మాట్లాడు. కానీ ఇటీవల కళాశాల తరగతులకు బోధనం చేస్తానికి వచ్చిన నాకు పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయ పదవి ఇవ్వటానికి ఆయన కొంత అనుమానించి అలాంటి పరిస్థితుల్లో స్థానం కదలడం మంచిది కాదని ఊరుకుంది. నా మిత్రుడు గుంటూరు కళాశాలలో ఉపన్యాసకులైన పసుపులేటి వెంకటకృష్ణయ్య నాయుడు గారు ఇటీవల చనిపోయారు. ఆ ఉద్యోగం ఖాళీ. విజయనగర కళాశాల విద్యార్థి, నాకు ఇటీవల పరిచితుడైన గుంటూరు వాస్తవ్యుడు జొన్నవిత్తుల గురునాథం గారు నాతో చెప్పి విజయనగరంలో దోమల బాధ అనే నరకం అనుభవించే వాళ్ళకి గుంటూరు వినాశం స్వర్గ సుఖం అని చెప్పారు. నేనప్పుడు గుంటూరు కళాశాల అధ్యక్షుడైన ఊల్ దొరగారికి ఒక అర్జీపం సిఫారు చేయడని ఆ మిత్రుడైన అనంతం గారికి విధవాడ రాసి కొద్ది రోజుల్లో నాకు జాబు వచ్చి నాకు వెంకటకృష్ణయ్య గారి ఉద్యోగం ఇస్తామని, వారు చెప్పే పాఠాలన్నీ నేను చెప్పాలని, జీతం 125 రూపాయలు మాత్రమే ఇస్తామని 1907 శీతాకాలపు సెలవులు
నేను మా తమ్ముడు వెంకటరామయ్య చూడటానికి గుంటూరు వచ్చి ఊళ్ళు దొరగారితో మాట్లాడా. కళాశాలలో నాడు ఇంకొక 5 పెంచి 130 రూపాయలు జీతం ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆరోగ్య విషయంలో గుంటూరు చక్కగా ఉన్నట్లుగా మాకు అనిపించింది. ఇప్పుడు మా తల్లికి నంద్యువ్యాధి పొడసు. నరసాపుర కాపురం వల్ల నా సోదరి వద్ద ఆమె ఉంటుంది. మా మాట అడుగుంచి తల్లి ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ వహించడం నాకు ముఖ్యం. నంద్యువ్యాధి రోగులకు గుంటూరు మంచి. మా తల్లిని గుంటూరు తీసుకొచ్చి ఇక్కడ ఆమె దేహ స్వాస్థ్యాన్ని కలిగి నేను గుంటూరు ఉద్యోగం తీసుకున్నాను. ఈ సంగతి విజయనగర కళాశాలతో చెప్పటాక ఆయన ఇంటికి వెళ్ళా. నేను మొదటి తరగతి కళాశాల విడిచి 2వ తరగతి కళాశాల వెళ్ళటం, దోమలకు బోరకాళ్లకు భయపడి విజయనగరం వదిలివేయటం ఆయనకు ఆశ్చర్యం కలిగింది. గుంటూరులో ఉద్యోగం నా యందు తమకు గల సదభిప్రాయం ఉందని, నన్ను ఉన్నత దశకు తీసుకొస్తామని వారు చెప్పినా నేను నా మనోనిశ్చయాన్ని వదల్లా. అందుచేత 1908 సంవత్సరం ప్రారంభంలో నేను విజయనగరం విడిచిపెట్టేసి గుంటూరు చేరేసరికి గతవాడ మిత్రుడు దేశాభిమాని పత్రిక దేవా గుప్తాబు శేషాచలవతిరావు గారు కొత్తపేటలో తమ ఇంటికి దగ్గరలో వేలమూరి వారి ఇంటిలో ఒక భాగం నాకు బస ఇచ్చి, గుంటూరు కళాశాలలో అధ్యాపకుల్లో కొందరు నాకు ఇదివరకే స్నేహితులు. సుందరేశయ్య, కృష్ణమాచార్యులు, వెంకటరెడ్డి నాకు పరిచితులే. విజయనగరం వచ్చి గుంటూరు రావడం నాకు పరుల ముళ్ళు వీడి పరుల ఇల్లు వది స్వగృహంలో చేరటమై ఇక్కడి ప్రజల అబద్ధతలు ఆచారాలు నాకు బాగా పరిచయం. కళాశాలలో పని నాకు కొంచెం కష్టం. ఇదివరకు ఈ పాఠశాల బోధకులైన నా పూర్వీకుల పాప పుణ్యాల ఫలితం నేను అనుభవించాలి. ఈ విద్యాకాశాల్లో వెనక వెంకటకృష్ణయ్య నాయుడు గారి పని చాలా విపరీతంగా ఉంది. కళాశాల తరగతులకు ఇంగ్లీషు, తెలుగు తర్జుమ, శారీరక శాస్త్రం, ప్రాచీన చరిత్ర, ప్రవేశ తరగతిలో ఇంగ్లీషు ఆయన చెప్పేవారు. సంచిత కర్మ సంచయాన్ని విని అన్ని నా మెడకి ఇప్పుడు చుట్టుకున్నాయి. చరిత్ర శాస్త్రానికి పట్ట పరీక్ష ఇచ్చిన బోధకులు హిందువుల్లో క్రైస్తవుల్లో చాలామంది ఉన్న చరిత్ర ఎరుగని నేనే కళాశాల తరగతులకు అది బోధించాలి. దీనికి కారణం నా పూర్వీకుడు అలా చేశారు. కళాశాల అధ్యక్షుడైన డాక్టర్ ఊల్దొరగారు సత్యసంధుడు, ఋషి సత్తముడి పోలిన జితేంద్రియుడు అయినా ఆయన న్యాయం అనుకొనిన పదం నుండి మనుష్య మాత్రులెవ్వరూ ఆయనను కలపలేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు మళ్ళా ప్రార్థన సమాజ ఆధ్వర్యం సిద్ధం. నేను పూర్వం పెదవాడలో ఉండేప్పుడు కృష్ణామండల సభా సందర్భంలో వెంకటరత్న నాయుడు, నేను మిత్రుడు సంస్కృత పాఠశాలలో సమావేశమై నెలకొల్పిన సమాజమే ఇప్పుడు దినదిన ప్రవర్ధమ. శ్రీతు చల్లా శేషగిరిరావు, శక్తి దుర్గయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దీన్ని ఇప్పుడు నడుపుతున్నారు. అప్పుడు నేను ఈ బృందంలో చేరి పని సాగించి జననీ సంస్మరణ. నేను గుంటూరు వచ్చిన కొద్ది రోజులకి మా తల్లికి వ్యాధి పెరిగిందని తెలిసి ఆమెను ఇక్కడికి తీసుకురావటం వల్ల ఏం వీలుకోడు. ఆమె వ్యాధి ప్రకోపించిందని నాకు నాడు టెలిగ్రామ్ రాగా సకుటుంబంగా నరసాపురం నందు ముదిరిన మా అమ్మ స్పృహలోనే. ఇంత దూరంలో ఉండే నేను అవసానంలో తను చూడటానికి వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషం. అంతకంతగా ఆమె వ్యాధి ప్రబలి 1808 మార్చి 15వ తేదీ రాత్రి ధాతువు క్షీణించి చివరి నిమిషం వరకు స్పృహ కలిగి సంతానమందరూ తన్ను పరివేష్టించి ఉండగా వాళ్ళందరినీ చూసి సంతోషిస్తూ భగవన్నామ సంకీర్తనలు చేసుకుంటూ తెల్లవారేటప్పటికి మా అమ్మ పరలోక ప్రాప్తి చెంది. మా జనని మరణాన్ని గురించి నేను ఆ రోజుల్లో వ్రాసి ఉంచుకున్న ఆంగ్ల వ్యాసంలో ముఖ్యాంశ, జీవితంలో లాగా మరణావస్థలో కూడా మా అమ్మ
వ్యక్తి విశేషాన్ని కలిగి ఉంది. మా జనకుడిలాగా కాక ఆమె చివరి నిమిషం వరకు స్పృహలో ఉంది. అంతేకాదు, ప్రాణోత్క్రమణ సమయంలో ఆ పుణ్యవతి శక్తియుక్తులు తీవ్ర పటుత్వం పొందాయి. తన జీవం ఎగిరిపోతోందని తెలిసి ఆమె ఏమీ విచారం పొందలే. మరణ వేదలో కొందరు దైవాన్ని తిడతారు. ఆమె అలా చేయాల. నాకు ఈ వేదను సంభవింపచేసిన దైవం కావాల్సిన ఓరిమి కూడా అనుగ్రహించాడు సుమా అని అన్నప్పుడు ఆమె ఆత్మ స్ఫటికాకృతి దాల్చింది. మరణం తరుముకొని వస్తున్న తన మంచం చుట్టూ నిలుచున్న కుమారులను కుమార్తెలను ఆ పుణ్యవతి పలుమారు ఆ రాత్రి ఆత్రంగా తేరిపారి చూసి శోక కనుల సొదటి వదనాలను కాంతినిచ్చుతుండే. ఇప్పుడు ఆ ముఖబింబం అంతటిని నిడుదకను క్రమించినట్టు దుఃఖ పారవశ్యమందిన నేనామె శిరస్సును పట్టుకొని ఉన్న. స్వేచ్ఛతే ఉంటే దుఃఖాతి రేఖంలో నేను నేలపడి పొరలినివాడు. కానీ ఆత్మనిగ్రహాన్ని తాల్చాల్సిన సమయం నేనామె తొలిచూలి బిడ్డను. ఈ ప్రాముఖ్యానికి సదృశమైన బాధ్యతను మరింత ఓర్మితో నేను వహించాల్సి వచ్చి నేను దుఃఖావిష్టుడను కాకూడదు. మాతృ ప్రాణోత్కరమణ పవిత్ర సమయం చుట్టూ శాంతి విగ్రహాలు నెలకొల్పే భారం నాది. అధిక జాగ్రత్తతో చూసే మా తల్లి కళ్ళకు మా కడగొట్టు చెల్లెలికి అనుంగవ నేర్పడిన బాష్ప కణాలకంత పొడగట్టి బాలిక దుఃఖాలకు కారణమైన ఆమె అడిగి తానేడు వల్లని చెల్లెలి మాట కొంత సర్ది సంతోషంగానే ఉన్నామని మీ సంతోషణ కారణమేమని అడిగితే నీ మంచం చుట్టి ఉండే భాగ్యం మాకు దొరికినందుకు అని నేను అన్నాను. తనకు కోరికలేవైనా ఉన్నాయా అని మా తమ్ముడు కృష్ణయ్య అడిగి తనకేం కోరికలు లేవని అని చెప్పి కోరికయే పునరావృత్తి హేతువని నమ్మింది కనుక ఆమె వాంఛారహిత్వాన్ని పొంది. ఆ సమయంలో ఆ సుశీల ఆత్మ దేవభావంలో తేజలేదు. మితభాషిత్వం ఆమెకు సహజ నైజ గుణం. ఆమె నిశ్చల దైవ భక్తి గల పుణ్యాంగన అని మాకు తెలియను. కానీ తత్వ విషయాల్లో అలాంటి అజ్ఞానమని మేము అనుకునేవారు. ఆ తరువాత మాత్రం అట్లానే కనపడ్డ మరణ సమయ ఆనుగుణ్యమైన ముప్పున కాలకింకరుడు అనే దశరథీ శతకంలోని పద్యాన్ని మరికొన్ని పద్యాలు పాటలు ఆమె పాడి హరినామ స్మరణ చేస్తూ దాన ధర్మములు ఏవైనా చేస్తావా అని మాలో ఒకరు అడిగితే మాకిష్టముంటే నేదైనా చేయవచ్చు, కానీ తనగట్టి వాటితో జోక్యం ఇక లేదని ఆమె. భూలోక జీవితం వదిలి వెళ్ళిపోయే జీవుడి దృష్టిని దాన ధర్మాల వైపునకు మరలింప తగదని మా అమ్మ మమ్మల్ని వారించి వెనకటి నోముల ఫలితంగా తన సంతతి బుద్ధిమంతులు ప్రయోజకులై అవసానంలో ఇలా తనను చుట్టి ఉండటం మహాసుకృతమని ఆ సుగుణవతి ఎంచి ఆమెకి ఇంతటితో సంతృప్తి. ఇంతకంటే ఇప్పుడు ఆ ఎందు ఆ పుణ్యవతి అక్కర్లా. ఈ సమయంలో నా ధర్మశీల నా ఆలోచనలన్నీ దైవాన్ని గురించి. జీవితం తనకు పరమాత్ముడు ఇప్పుడు పరమ ఆవధి అయినప్పుడు పరమాత్ముని మీదకే మా తల్లి దృష్టి పగిల్చి బాంధవుడైన దేవుడి పాదాలను ఆమె ఇప్పుడు ఆకస్మికంగా పట్టుపడ్డల. భూలోకంలో తన విద్యుక్త ధర్మాలు నెరవేర్చి భవభారాన్ని ఆలస్యం పరమాత్మను చేరినట్లుగా మా అమ్మ పుణ్యవతి తన పాటలు పద్యాలు పాడుకుంటోంది. ఆ వ్యక్తి యొక్క ప్రశాంత మనసు, సమబుద్ధి, సమధిక భక్తి, ఆ అంతరంగ శోభ అంటే అంతరంగ శోభ మరింత వృద్ధి. కానీ వెనువెంటనే మరణం రాల. కళ్ళు మోడ్చి ఆమె భగవన్నామ సంకీర్తనలు చేసుకుంటూ ఆమె చెవిలో ఈశ్వరనామాన్ని మేం పలకగా నారాయణ అని మాత్రం ఒక్కసారి పడి ఆ సమయంలో నా మనస్సున తోచిన పాపపు తలపు ఒకటి ఇక్కడ చెప్తున్నా.
ఆమె మరణానికి మంచి తరుణం ఇదే కదా అని నేను అనుకున్నా. తనయుడైన నేను తల్లి చావును కోరానే అని తర్వాత బాధపడ్డా. నాలాగే నా తమ్ముడు కూడా అనుకున్నారు. ఈశ్వర ధ్యాన నిమగ్నమై ఉండేటప్పుడు ఈ జీవికి మృత్యువు ఆసన్నమవడం పుణ్యం కదా అని మేమందరం అనుకున్నాం. కానీ ఆమె ఇంకొక రోజు జీవించినట్లుగా తోచి ఎంతలో ఆమె నిద్రపోయినట్లయిపోయి కొద్ది నిమిషాల్లోనే 1-2 మార్లు దీర్ఘ నిశ్వాసం పని ఆమె మరణం. అవసానంలో ఈశ్వరనామాన్ని వట్టి ఊత పదంగా కాక ప్రాణప్రదమైన పవిత్ర నామంగా చేసుకొని జీవితాన్ని వదిలి ధన్య జీవిత మా అమ్మ. మా తల్లిదండ్రులకు గల తారతమ్యం ఇక్కడ చెప్తా. తండ్రి నిష్కపడు హాస్యవచన ధోరణ గల వాచాలు, తల్లి నిదానాలు గల మిత భాష. మా తండ్రి పొంగాలని హృదయాన్ని మమ్ము ప్రేమించేవారు. మేము కూడా అలాగే ఆయన్ను ప్రేమించేవారు. కానీ మాకు ఎక్కువ చనువున ఒక్కొక్కప్పుడు మేము ఆయన చులకనగా కూడా చూసేవారు. మా తల్లి పట్ల అలా కాదు. ఆమె ఎడ మాకు గల ప్రేమ భక్తులతో కూడింది. ఆమె మాకెంతో ప్రేమాస్పదమైన మేమామెంతో కోతి కొమ్మచ్చలాట ఆడరాదు. అడ్డు వచ్చిన చెట్ల చేమలను తన ప్రవాహ వేగంతో కొట్టివేసేటువంటి పర్వత ప్రాంతంలోని సెలయేరు వంటి మా అమ్మ ప్రేమయందు ఆమె హృదయం ఇచ్చేది. పిల్లలకెవరైనా తీవ్ర వ్యాధి దొరికితే శిశువులాగా విలపించి కావాల్సితే తన అసువులు అర్పించటానికి సిద్ధమంటూడే. బాలికలాగా జాలిగుండె కలిపి స్వస్థమైన అనురాగం చూపేవాడాయన. మా కెరుకబడని లోపాలు ఆయనలో లేవు. మా తండ్రి ఆయన పైపరీత్యాలు వైకల్యాలు ప్రస్తావించి మాత్రం మేము ఎత్తిపడుతాం. కానీ మా తల్లి విషయంలో అలా ఆమె నిశ్చల బుద్ధి అయిన ధైర్యవతి. ఆమెకు సుహృదయం లేకపోలా. అయినను మా తండ్రికి గల భావ సంపద భావ వైపరీత్యాలు కూడా ఆమె దగ్గర లేవు. మితభాషిని మా తల్లి భావ విస్ఫురణ చేయని స్వభావం చంద్రనాడు రాజమండ్రిలో నా పెద్ద తమ్ముడు ఆమె శిక్షణ అనుభవించకోరింది. ఆమె మాట జబదాటకూడదు. ఆమె గృహ పరిపాలన భయంకరం కాకపోయినా కర్మశిక్షణతో ఉన్నది. ఆమె బుజ్జగింపులు అధికాగ్రహాన్ని కూడా మీరు ఎరుగం. మా చంద్రనాడు ఆమె ఆజ్ఞలకింత కాఠిన్యం ఉండటం కారణం మా తండ్రి ఇంటి దగ్గర ఉండక గృహ యాజమాన్యం ఆమె మీద పాలిసి దేశ దిమ్మరిగా తిరగడం. అలా ఉండి పిల్లలు ఎక్కువైన కొద్ది ఆ తల్లి కాఠిన్యం క్రమంగా తగ్గి ఆమె బలహీన ఒక్కటే ఇంటి పనులన్నీ నెరవేర్చుకోవాలి. పిల్లలు మేము కొంత తోడ్పడుతూ ఉండేవారు. కానీ గృహవృత్య భారం పసివారులతో బాధలు ఆమె మనసును మిగుల కలతను సమిష్టి కుటుంబానికి స్వసిద్ధమైన గృహఛిద్రాలు తరువాత కాలంలో సంసారంలోని ఐక్యతకు భంగం కలిగించారు. దీర్ఘవ్యాధి మా తల్లి మనోవ్యాకులత హెచ్చించి ఇంట్లో ఇటీవల సంభవించిన మరణాలు కూడా ఇవన్నీ కాదు. ఏది ఎలా ఉన్నా మా అమ్మ స్వభావ సిద్ధ గుణాలు, శాంతత, ఓరిం, మితభాషిత్వం, దైవభక్తి లాగానే ప్రేమ విషయంలో ఆమె ప్రశాంత గాంభీర్యంతో ఉండే. విశాలమైన గోదావరి నదీ ప్రవాహంలా ఆమె ప్రేమ గుణ గంభీరంగా ఉండి కుంటుబడని గమనంలో సాగిపోయి మా జనని ప్రేమం ఆ విశ్వజనని ప్రేమంలాగా సమత్వ సర్వాంతర్యామిత్వాలతో మాకు ప్రసరించి పిల్లలమైన మా శ్రేయస్సు కోసం, మా విద్యాభివృద్ధి కోసం మా తల్లి సదా పాటుపడుతూ ఉంటుంది. ఆపదలలో ధైర్యం, సంపదలలో అణకువ ఆ ఇల్లాలు సంసార యాత్ర అలా చేసి
ఇలాంటి సుగుణాన్విత అయిన జనని గర్భవాసంలో ఉద్భవించడం మా మహాభాగ్యం. దయామయుడైన భగవంతుడు మా జననీ జనకుల ఆత్మకు శాంతి వారి సుగుణాలను వంశంలో నిలిచేటట్లుగా గ్రహించుగాక అని రాసుకున్నారు పాపం. తర్వాత రేపు నూతన పరిస్థితులు, గుంటూరు జీవన పరిస్థితుల గురించి చెబుతారు, తెలుసుకుందాం. స్వస్తి.